ఎస్ ఈ జలాల్పూర్ దగ్గర జరిగిన ఘటన నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు మనకి లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, అక్కడ మీరు ఉన్నారు, పరిస్థితి ఎలా ఉంది? సో మెయిన్ ఓవర్ స్పీడా లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? మద్యం సేవించారన్న కూడా బయటకు వస్తున్నాయి అలాంటి వార్తలు. సో పూర్తి సమాచారం ఏంటి? ఎస్ కార్తీక్, హైదరాబాద్ నగర శివారు బోధాన్ పోచంపల్లి మండలంలో ఉన్నటువంటి జలాల్పూర్ విలేజ్లో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి కూడా ఇక్కడే 5 యువకులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. ఒకరు మాత్రమే ప్రాణాపాయ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం సంఘటనా స్థలం జరిగినటువంటి తీరును మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేశాను. ప్రధాన రహదారికి ఏదైతే పోచంపల్లి ప్రధాన రహదారి మనకు కనిపిస్తూ ఉందో ఇక్కడ ఒక భారీ టర్నింగ్ కనిపిస్తూ ఉంది. ఆ టర్నింగ్ నేరుగా కూడా చెరువులోకే దూసుకెళ్లేటటువంటి పరిస్థితి గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ ప్రమాదాలు జరిగాయి. మనం చూస్తున్నాం ఒక టర్నింగ్ ఏదైతే కర్వ్ ఉందో ఇది పూర్తిగా కూడా 90 డిగ్రీస్లో ఉన్నటువంటి నేపథ్యం. పక్కనే ఆ రోడ్డు కానుకొని చెరువు ఉంది. ఇక్కడ రోడ్డుకి ఎలాంటి ఫెన్సింగ్ కూడా లేనటువంటి నేపథ్యం కనిపిస్తుంది. చెట్ల పొదల నుంచి నేరుగా కారు ఇక్కడ ఉన్నటువంటి రాతి మొహరాలను ఢీకొంటూ కూడా లోపలికి దూసుకెళ్లిన ఆ పరిస్థితుల్లో కూడా 5 ప్రాణాలు కోల్పోయారు. అయితే వీళ్ళంతా కూడా రాత్రి సరదాగా విలేజెస్ తిరుగుదామన్న నేపథ్యంలో కూడా ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీ నుంచి బయలుదేరి 6 యువకులు ఒకే కారులో స్విఫ్ట్ డిజైర్ కార్ మనకు కనిపిస్తూ ఉంది. 6 కూడా బయలుదేరి ఇటు పోచంపల్లి వెళ్లే క్రమంలో ఇక్కడ జరిగినటువంటి జలాల్పూర్ ఆ విలేజ్ దగ్గర చెరువు దగ్గర కూడా చెట్టు కొట్టి లోపల పడిపోయిన నేపథ్యంలో కూడా 6 చనిపోయిన వారిలో కూడా ఎల్బీ నగర్ ప్రాంతం చెందినటువంటి వంశీ, దిగ్నేష్, హర్ష, బాలు, వినయ్గా గుర్తించారు. ఒకరు మాత్రం మణికంఠ బయటపడ్డటువంటి నేపథ్యం. ఆయన కారు అద్దాన్ని బ్రేక్ చేసి కూడా ఆయన బయటికి రాగలిగాడు, కానీ మిగతా వారు మాత్రం రాలేకపోయారు. ఎందుకంటే ఒక్కసారిగా లోతైనటువంటి చెరువు కనిపిస్తుంది. చాలా విశాలమైనటువంటి చెరువుకు సంబంధించి కూడా రోడ్డుకు ఆనుకొని పూర్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. కొంతమంది స్థానిక పోలీసులతో పాటు స్థానిక ఎంఆర్ఓ ఇక్కడ పంచనామా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రమాదం జరిగిన కారణాలు ఏంటి, దీన్ని ఏ విధంగా నివారించాలి అనే అంశానికి సంబంధించి కూడా కొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఘటన ఎలా జరిగింది, గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్న అంశాలు చూడండి. చూస్తున్నామండి, ఎప్పుడైనా జరిగిందా గతంలో? మీరు అధికారులకు ఫిర్యాదు చేయలేదా? చెప్పాం, చాలా మంది చెప్పాను, ఎవరు పట్టించుకోలేదండి. ఇంతకుముందు ఏంది పోలీస్ సెక్యూరిటీ వాళ్ళ పైలట్ మైండ్ కూడా వాళ్ళ స్కార్పియో అక్కడ టర్నింగ్లో పడ్డది. అప్పుడు వాళ్ళు కూడా ఎవరు చేయలేదు. చాలా కంప్లైంట్ ఇష్టం కానీ ఇవ్వలేము. లారీ పడ్డది ఇదే ప్లేస్లో లారీ పడ్డది, ఇటుక లారీ. ఇంతకుముందు కారు ఇక్కడే పడ్డది, ఆ టర్నింగ్లో ఒకసారి పడ్డది, కానీ ఎవరు పట్టించుకుంటలేదు. చెప్పినాం. అంటే ఇప్పుడు గతంలో లారీ పడ్డది, పోలీస్ స్కార్పియో పడ్డది, ఇప్పుడు ప్రస్తుతం చనిపోయిన పరిస్థితి అంతా ఇక్కడే జరిగింది. ఆ సంఘటన ఇక్కడ ఇదే ఏరియాలో అటు నుంచి ఇంత వరకు ఈ కట్ట మీద అవుతుంది చాలా టర్నింగ్ ఉండడం వల్లనే ఈ ప్రమాదాలు జరగడం జరుగుతుంది సార్. ఇప్పుడే అలా కారు వల్ల పడి 5 మృతి చెందడం జరిగింది. అది మళ్ళీ కారులో ఒక అతను బయటపడ్డాడు. అతని ఇక్కడ ఎల్బీ నగర్ వాస్తవ్యులు అంతా 5 యూత్ పౌరులు చనిపోవడం జరిగింది సార్. ఈ టర్నింగ్ వల్ల ఎంతమంది వస్తురు, ఎమ్మెల్యేలు వస్తురు పోతురు, కానీ ఈ రోడ్డు టర్నింగ్లు పెద్దగా చూస్తున్నాం. విజయవాడ జాతీయ రహదారితో పాటు ఇటు బోధాన్ పోచంపల్లి మండలేటి కోటకు ప్రధాన రహదారి. ఎందుకు ఇంత పెద్ద టర్నింగ్ ఇక్కడ ఉంది? అనేక ఏళ్లుగా తిరుగుతూ ఉంటారు నాయకులంతా కూడా. మీరు ఎప్పుడు చెప్పలేదు ఎవరికి? మస్తు చెప్పాం సార్, కానీ ఓడు స్పందించడం లేకపోయారు. కాకపోతే ఇది టూరిజం ఏరియా, రస్తా చాలా ఉంటుంది, రాకపోవడం చాలా జరుగుతుంది. కానీ ఈ పట్టించుకోవడం లేక ఇది ఇలాగనే ప్రమాదాలు జరగడం జరుగుతుంది సార్. ఓకే, ప్రస్తుతం ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారు ఉన్నారు, అతను అడిగి తెలుసుకుందాం. అంటే ఘటనకు సంబంధించి డెడ్ బాడీకి సంబంధించి కూడా ఇప్పటికే భువనగిరి తరలించారు సార్. చూస్తాను ఈ ఘటన మీరు స్థానిక అధికారిగా చూస్తూ ఉన్నారు. ఎందుకు కారణం ఏంటి? ఆ డెడ్ బాడీస్ ఎక్కడికి తరలించారు? కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు? మాకు 5:15 మధ్యన ఎస్ఐ గారు ఫోన్ చేశారు. ఇక్కడ కారు హైదరాబాద్ నుంచి కొత్తగూడెం నుంచి ఇటు పోచంపల్లికి చేయడంలో ప్రమాదవశాత్తు ఇలా టర్నింగ్లో వాళ్ళకు అవపడకుండా ఉండొచ్చు కారణము. అందులో డైరెక్ట్ పడ్డారు. అందులో 5 చనిపోయారు. ఒకరు చెప్తే ఎమ్మటే ఉటాటిన పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఎమ్మెల్యే గారికి తెలిపాము, కలెక్టర్ గారికి తెలిపాము. తర్వాత ఆర్ఎండ్బి వాళ్ళకు కూడా ఇక్కడ టర్నింగ్లో ఈ చాలా టర్నింగ్లు ఉన్నాయి. ఈ చెరువు కాడ మాత్రం చాలా డేంజరస్ ఉంది. కాబట్టి ఇక్కడ తక్షణమే ఇక్కడ సైడ్ వాల్స్, తర్వాత సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని మేము అధికారులకు, కలెక్టర్ గారికి, ఆర్ఎండ్బి వాళ్ళకు లెటర్ రాస్తాము. ఆల్రెడీ చెప్పాము ఎమ్మెల్యే గారికి కూడా. వాళ్ళకి తక్షణం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఓకే, చూస్తా ఉన్నాం స్థానికులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. టర్నింగ్ ఏదైతే ఉందో ప్రధానంగా గతంలో కూడా అనేక యాక్సిడెంట్లు జరిగాయి, గతంలో కూడా చనిపోయిన సందర్భాలు చూస్తా ఉన్నాం. అంటే ఉటావుటిన ఎలాంటి పరిష్కార మార్గాన్ని చూస్తాం? ఆర్ఎండ్బి వాళ్ళకు ఆల్రెడీ చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, కలెక్టర్ గారు చెప్పారు.
ఈ తక్షణమే వాళ్ళు ఏర్పాటు చేయడానికి వాళ్ళు దీనికి ఊటాటిన అంటే దీనికి ఫండ్స్ ప్రాబ్లం ఉంటాయి. ఆ ఫండ్స్ శాంక్షన్ చేయించి వితిన్ 1 month లోపల చేస్తామని అన్నారు. ఫోన్ చేస్తే వితిన్ 1 month లోపల ఏర్పాటు చేస్తానికి మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మరి చనిపోయిన 5 డెడ్ బాడీస్ ఎక్కడికి తరలించారు? పంచనామా పూర్తయిందా? తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారా? ఏంటి సమాచారం ఇచ్చారు. ఇది భువనగిరి ఏరియా హాస్పిటల్కి వారు తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం అవుతుంది. పోస్ట్ మార్టం అయిన తదుపరి డెడ్ బాడీస్ను వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తారు. ఇది చూస్తున్నాం, స్థానిక ఎంఆర్ఓ చెప్తా ఉన్నారు. ఇక్కడ చూసినటువంటి రోడ్డు చాలా కరువుగా ఉంది కాబట్టి ప్రమాదాలకు కారణమవుతుంది. స్థానిక అధికారులకు, కలెక్టర్కు, ఎమ్మెల్యేకి కూడా సమాచారం ఇచ్చాము. ఇకపై త్వరలోనే ఈ యొక్క పరిష్కారానికి మార్గం చూపుతామంటున్నారు. స్థానికులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. 5 యువకులు చనిపోవడానికి కారణం కేవలం ఈ రోడ్డు కరువుగా ఉన్నటువంటి నేపథ్యం అని చెప్తున్నారు. మొత్తం మీద ఇది పరిస్థితి. మరి కాసేపట్లో భువనగిరి ఏరియా ఆసుపత్రిలో డెడ్ బాడీస్కి పోస్ట్ మార్టం తర్వాత కుటుంబ సభ్యులకు బాడీస్ అప్పచెప్దామని స్థానిక ఎంఆర్ఓ చెప్తా ఉన్నారు.